హాయ్ అండి. మోడల్గా హ్యాండ్స్ కుట్టుకోవాలంటే ముందు మనం హ్యాండ్స్ పొడవు లూజు ఎంత అన్నది తీసుకోవాలి. 10 ఇంచుల పొడవు, అలాగే ఎడల్పు కూడా నేను లూజ్ అయితే 10 ఇంచులే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆల్రెడీ కటింగ్ చేసాను హ్యాండ్స్. ఈ విధంగా మనం రెడీ చేసుకొని, అలాగే ముందుగా లైనింగ్కి అయితే మోడల్కి శారీలో క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం శారీలు ఎంత పొడవు వస్తుంది కదా, అంత పొడవు తీసుకొని ఎడల్పు అయితే ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను. శారీ క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్కి అయితే జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి అయితే డైరెక్ట్గా జాయిన్ చేయకూడదు. ముందు లైనింగ్ కటింగ్ చేస్తాం కాబట్టి లైనింగ్కి జాయింట్ చేసుకొని అప్పుడు ఆ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఖర్చుకి ఒక 2 ఇంచులు గ్యాప్ ఉంచి ఎలాగ ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న 1/2 ఇంచు 6 ఇంచు గ్యాప్ ఉంచుకొని కుర్చీలు ఇలా పెట్టినట్టయితే చాలా నీట్గా వస్తుంది. అలాగే మనం కుర్చీలు పెట్టినవి కుట్టుకొచ్చినవి కూడా ఒకే లైన్లో ఉండేలాగా, ఖర్చు కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా ఇలా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా, ఒకే సైజులో ఇలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. స్టార్టింగ్ ఖర్చుకి ఎలా వదిలేసామో అలాగే లాస్ట్ని కూడా ఇలా కొంచెం ఖర్చుకు వదిలేసి ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమన్నా వస్తే కటింగ్ చేసుకొని, బ్లౌజ్ క్లాత్ ఆల్రెడీ కటింగ్ చేసి ఉంటుంది కదా, దానిపైన ఇలా మనం వేసుకొని తిరగేసి కుట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ తిరగేస్తాం కాబట్టి మనకి ఖర్చు కనిపించకుండా కుట్టుకున్నందుకు ఇలా కుట్టినట్టయితే మనకి బయటికి దారాలు కూడా అలాగే ఖర్చు కనబడదు, చాలా నీట్గా వస్తుంది. మనం ఈ మోడల్ కుట్టుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఇలా రెండు కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. కుర్చీలు మనం ఆల్రెడీ పెట్టాం కదా, అవి మళ్ళీ కుట్లోకి రాకుండా సరి చేసుకుంటూ రెండు కలిపి ఇలా కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఆ లైనింగ్ని ఇలా తిరగేస్తామంటే ఇలా ఈ విధంగా వస్తుంది. మొత్తం అంతా మనం సరి చేసుకొని దానిపైన అయితే కుట్టే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం క్లాత్ అంతా సరి చేసుకొని దానిపైన కుట్టు వేసుకున్నట్టయితే పైకి తేలకుండా అలాగే స్ట్రిప్గా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అది జాయింట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా లోపల సైడు ఇలా కుట్టయితే వేసుకోవాలి లైనింగ్ పైన. ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ మనం కటింగ్ చేయం కాబట్టి లైనింగ్ మీద ఇలా కుట్టు వేసుకొని ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కటింగ్ చేసుకున్నందుకు జాయింట్ చేసుకోవడమే. చూసారు కదా, హ్యాండ్స్ మోడల్ కుట్టుకోవడం ఎంత ఈజీగా అయిపోయిందో. అలాగే నచ్చితే లైక్ చేయండి.